सुन्दरम् रागं शिथिलीकृतानर्तं श्रीनारायण अर्धं शिथिलीकृतानर्धं श्रीनारायण पीठं परमपुरुषार्थं सदा बालकृष्णं कलयसति सुन्दरं बालकृष्णं कलयसति सुन्दरम् कृष्णं कलयसति सुन्दरं बालकृष्णं कलयसति सुन्दरं बालकृष्णं कलयसति सुन्दरं बालकृष्णं कलयसति सुन्दरम्। धन्यवाद धन्यवाद। गोपालराजित सद्गुण जयशीला रारवेणु गोपालराजित सद्गुण जयशीला सार साक्षानेरमेमि मारुवाद कोर्वलेरा रारवेणु गोपालराजित सद्गुण जयशीला नंद गोपाला नेनेंदु भोजाला नीविंदुराय सदमल मदितो मुदमल रगना एदुरुगणियन रारवेणु गोपाला राजित सद्गुण जयशीला పలుమారులుగా రవములనిన్ పిలచిన పలుకవు అలుగకురా కరివరదా మరి మరినా యదరము గ్రో లరకని కరము గరారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల రానగతన రామురహర రా మగువను ఈలలను ఈ సొగసిని చేగోరా కోరికలింపొంద వెందముని ఎండ చేరెను నిను జెండ మరువకురా కరములచే మరి మరి నిను శరణనియగరారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల సార సాక్షానేరమేవి మారుపాద కోర్వలేరా రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల రాజిత సద్గుణ జయశీల రాజిత సద్గుణ జయశీల। ధన్యవాదాలు। వచ్చింది గుళ్ళో లోపల పూజ ఇప్పుడు మీసారి అక్కడికి వెళ్ళొచ్చాడు. లైవ్ వస్తుంది, లైవ్ ఇస్తున్నాయి, ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నాం.
మెయిన్ వాళ్ళు ఫస్ట్ లైన్లోకి వచ్చేస్తారు. डांस है, डांस है क्या? ఇదే వస్తుందా? గారు నమస్కారం. భోగాల దర్శనం నిమిషాలు శ్రీనివాస్ గారు स्वागतं कृष्ण स्वागतं कृष्ण कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण सुलभा सुपुष्पगन्धकलभा
भोगदाप्तसुलभासु पुष्पगन्धकलभा भोगधाप्तसुलभासु पुष्पगन्धकलभा भोगधाप्तसुलभासु पुष्पगन्धकलभा कस्तूरितिलकमहिपा मम कान्तनन्द गोपकन्द स्वागतं कृष्णा भोगधाप्तसुलभासु पुष्पगन्धकलभा कस्तूरितिलकमहिपा मम कान्तनन्द गोपकन्द स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा 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 हेलो 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 सर लाइव लाइव हाँ सिविल है ना मी ఇవ్వండి సార్ ఇందులోకి వెళ్ళండి నాకు జరిగి मल्ल विशारद मधुसूदन मुष्टिकासुर चाणूर मल्ल विशारद मधुसूदन मुष्टिकासुर चाणूर मल्ल विशारद कुवलय पीठ मर्दन काळिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देव मर्दन काळिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देव शिष्ट जनपाल संगम कल्प 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 शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव धीर मुनिजन विहार मदन सुकुमार दैत्य संहार देवा धीर मुनिजन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर हृदि सागस सागस व्रज युवती जनमानस पूजित मधुर मधुर हृदि सागस सागस व्रज युवती जनमानस पूजित तगदरि कुकुंदन किड तगधी 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 स्वागतं कृष्ण शरणागतं कृष्ण इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण हरे कृष्ण हरे
హలో. ఇప్పుడు కొలని దోపరికి గొబ్బిళ్ళు అంటూ చిన్నపిల్లలందరూ కోలాటం చేస్తారు. మిస్టర్ నాగా కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామిని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఉండగొడుగుగా గోవుల దాచిన కొండుకకి తొడుకు గొబ్బిళ్ళు ఉండగొడుగుగా గోవుల దాచిన కొండుకకి తొడుకు గొబ్బిళ్ళు చింద్రగంపు దైత్యుల పిల్లలు కడకుంటూ గంధనికి గొబ్బిళ్ళు చింద్రగంపు దైత్యుల పిల్లలు కడకుంటూ గంధనికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలని దోపరికి ఫ్రేమ్ మార్చా ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఇటుపాలుని చిక్కుల కోపగానికి గొబ్బిళ్ళు ఆపలిగుల చిటుపాలుని చిక్కుల కోపగానికి గొబ్బిళ్ళు చేతుల దోసుని ఎడుపెట్టిన కోపగాలునికి గొబ్బిళ్ళు చేతుల దోసుని ఎడుపెట్టిన కోపగాలునికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి 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 గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు. ఇవాళ ఈ అవకాశం ఇచ్చిన జనార్దన్ మూర్తి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. హలో, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీ త్యాగరాయ గానసభ నిర్వహణలో గీతా జయంతి మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు
తలరాతలు మార్చే భగవద్గీత సందేశాన్ని మనకు అందించడానికి విచ్చేసిన ఈనాటి ప్రవచనకర్త మహాసహస్రవధాని బ్రహ్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారిని మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదికా క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాము. వీరు 2016 జనవరి 18లో లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. 2016లో గురజాడ సాంస్కృతిక సమాఖ్య సంస్థ వారి గురజాడ విశిష్ట పురస్కారం అందుకున్నారు. 2018 ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా రామినేని ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. వీరి ప్రవచనాలు సామాన్య ప్రజలకు, యువతకు అందరికీ చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. విన్న కొద్దీ వినాలనిపించేలా ఉంటాయి. వీరిలాంటి గొప్ప వ్యక్తి మన త్యాగరాయ గానసభకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాటి ముఖ్య అతిథి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ కామారెడ్డి అండ్ నిజామాబాద్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదికా క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాము. వీరిని ప్రజలు ప్రేమగా కవితక్క అని పిలుస్తారు. ఎందుకంటే వారి ప్రజలకు, ప్రత్యేకంగా యువతకు చాలా దగ్గరయ్యారు. ఆవిడ తెలంగాణ రాష్ట్ర సమితికి చాలా మంచి నాయకురాలు మరియు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ జాగృతి. ఆల్సో ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మోస్ట్ నోటబుల్లీ ద ఫస్ట్ ఉమెన్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ తెలంగాణ. Your activities through Telangana Jagriti have made significant difference to empowerment of women and let their opportunities step up a notch. Your meticulous work and impeccable clarity of thought and knowledge have made you the potential leader whatever you are today, ma'am. It's an inspiration to all of us. Thank you. We are honored that you are here with us today. Thank you so much. ఈనాటి సభాధ్యక్షులు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా విఎస్ జనార్దన్ మూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన విశిష్ట అతిథి ముషిరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన గౌరవ అతిథి ఎక్స్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ గుండవరం దేవి ప్రసాద్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరో గౌరవ అతిథి ఆయాచితం శ్రీధర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరో గౌరవ అతిథి ప్రముఖ సామాజికవేత్త లయన్ డాక్టర్ అరిగపూడి విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరో గౌరవ అతిథి ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ రేగుంట నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన కార్యదర్శి శ్రీమతి కళా శారదా దీక్షితులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ సభా కార్యక్రమాన్ని నేటి సభాధ్యక్షులు కళా విఎస్ జనార్దన్ మూర్తి గారిని నిర్వహించాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా వేదికపై ఉన్న పెద్దల్ని జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా కోరుతున్నాను. అక్కడ పెట్టాలి. ప్రేమలో వస్తుందన్నా
ఇప్పుడే పంపుతాను నీకు ఎందుకు అట్లా ఇప్పుడు చెప్తున్నారా లైవ్లో మా అమ్మని కూర్చో వెనక నేను అవకాశం చెప్పుకుంటాను కూర్చోబెడతా మీ సార్ రిటైర్ అయినాక నువ్వు ఆ సీట్లో కూర్చో సార్ సీట్ వద్దే మా అమ్మ అందరికీ నమస్కారం. చాగరాయ గాన సభ నిర్వహణలో గీతా జయంతి సందర్భంగా మా ఆహ్వానాన్ని మనిషి నేటి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు కల్వకుంట్ల కవిత గారికి, ఈనాటి ప్రధాన వక్త గీతా సందేశం మేము అడిగిన వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమానికి అందించిన మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారికి, ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారికి, దేవి ప్రసాద్ గారికి, అయాచితం శ్రీధర్ గారికి, లైన్ అరగపూడి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా డాక్టర్ రేగొండ నరేష్ గారికి, ఆహుతులైన ప్రేక్షకులకి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మా చాగరాయ గాన సభ తరఫున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. చాగరాయ గాన సభ 54వ సంవత్సరం ఇప్పుడు కొనసాగుతోంది. ఈ పరంపరలో 54 సంవత్సరాల క్రితం మా తండ్రి గారైన కళా సుబ్బారావు గారు, గుండవరి హనుమంతరావు గారు, చెరువు పార్సారథి గారు, డాక్టర్ దయానందరావు గారు తదితర ఎందరో మహానుభావులు ఈ గాన సభని ఆ రోజులో నిర్మించారు. 1966లో మొదలుపెట్టి 72లో నిర్మాణం పూర్తి చేసిన కళాకారులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అదేవిధంగా బిస్మిల్లా ఖాన్ గారు, హేమమాలిని గారు, శోభానాయుడు గారు, అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కళాకారులు ఇక్కడ ప్రదర్శన ఇచ్చిన వాళ్ళే. ఇందులో భాగంగా చాగరాయ గాన సభలో మేము ప్రతి సంవత్సరం జనవరిలో చాగరాయ ఆరాధనోత్సవాల సప్తాహంతో మొదలు, ఫిబ్రవరిలో హరికథ సప్తాహం, అదేవిధంగా మార్చిలో బుర్రకథ సప్తాహం, ఏప్రిల్లో మేము ఉగాది టు శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలు, మేలో అష్టావధాన సప్తాహం, జూన్లో మిమిక్రీ ఫెస్టివల్, జూలైలో సింధు యక్షగానం సప్తాహం, ఆగస్టులో సాహిత్య సభలు, అదేవిధంగా మళ్ళా తిరిగి సెప్టెంబర్లో వీణా సప్తాహం చేస్తాం. మళ్ళా తిరిగి అక్టోబర్లో దేవీ నవరాత్రుల సందర్భంగా మేము నృత్యోత్సవాన్ని మేము ఏర్పాటు చేస్తాం. మళ్ళా తిరిగి నవంబర్లో జానపద సప్తాహం నిర్వహిస్తున్నాం. డిసెంబర్లో బాపు గారి జయంతి సందర్భంగా ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. వీటితో పాటు మేము ముఖ్యంగా ప్రతి నెల తెలుగు భాషకు ఎంతో సేవ చేసి సాహిత్యానికి సేవ చేసిన మహనీయుల జయంతులు కాళోజీ నారాయణ గారు, దాశరథి కృష్ణమాచార్య గారు, దివాకర్ల వెంకటావధాని గారు, అదేవిధంగా వట్టికోట అల్వార్ స్వామి వారు, అలా కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఇలా ఎందరో మహనీయుల జయంతులు మేము క్రమం తప్పకుండా 360 రోజులు నిర్వహిస్తున్నాం. వాటితో పాటు ప్రతి నెల 2 రోజులు మానసిక ఒత్తిడి మీద బ్రహ్మకుమారి మిషన్తో ఇక్కడ ప్రసంగం ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు హాస్యం కూడా ఉండాలని జబర్దస్త్ కళాకారుల చేత మేము ప్రతి నెల 2 రోజులు కామెడీ హాస్యవల్లరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా మేము సంయుక్తంగా మా సొంతంగా కూడా కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చాం. ముఖ్యంగా చాగరాయ గాన సభలో 5 ప్రధాన వేదికలు ఉంటే అందులో ఇది ప్రధాన వేదిక. దీనికి తర్వాత కళా సుబ్బారావు కళావేదిక ఏసీ ఆడిటోరియం, గుండవరపు హనుమంతరావు గారి ఏసీ ఆడిటోరియం, కళాలలిత కళావేదిక ఏసీ ఆడిటోరియం, కళా వెంకట దీక్షితులు గారి ఏసీ ఆడిటోరియం. మేము 365 రోజులు ఈ కళల కోసం ఉచితంగా ఇస్తున్నాం. ఈరోజు కరోనా మహమ్మారిలో కూడా దాదాపు 9 నెలల నుంచి మా థియేటర్ మేము ఇంకా పూర్వ వైభవం సంతరించుకోకపోయినా కూడా మేము మా గానసభ సిబ్బందిని ఏ ఒక్కరిని కూడా తీయకుండా వాళ్ళకి నిత్యం మేము జీతాలు ఇస్తూనే వస్తున్నాం మా వ్యాపారంలో. అదేవిధంగా
త్యాగరాయ గాన సభ కొంతమంది కోవిడ్ వచ్చింది, మీరు మినీ హాల్స్లో కూడా ఏదైనా రెంట్ మీరు ప్రవేశపెడతారా బాగుంటుంది అని నన్ను అడిగారు. కానీ మా త్యాగరాయ గాన సభ తరఫున, మా కమిటీ తరఫున నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము ఎటువంటి ఏదైతే కమిట్మెంట్ 360 రోజులు ఇచ్చామో దాన్నే మేము కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ ప్రధాన వేదిక కూడా మేము 360 రోజులు ఉచితంగా ఇచ్చి ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి థియేటర్ అని మేము సమాజానికి, ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే అంతరించిపోతున్న కళలు, సింధు యక్షగానం, అదేవిధంగా బుర్రకథలు, హరికథలు, జానపద కళారూపాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరణ చేయాలంటే త్యాగరాయ గాన సభ ఈ ప్రధాన వేదిక అయితే వాళ్ళకి ఇంకా చేదోడు వాదోడుగా ఉంటుందని ఆ కళాకారులు నాతో చాలామంది పాలు పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము ముఖ్యంగా మా త్యాగరాయ గాన సభని ఒక కమిట్మెంట్ తోటి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక పార్టీల వారు ఉన్నారు, అనేక వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా త్యాగరాయ గాన సభని తమది అనుకుని వాళ్ళు ఇదే క్రమంలో మేము ముందుకెళ్తున్నాం. మేము ఈ గీతా జయంతి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు తలపెట్టడానికి మనందరి సోదరి కల్వకుంట్ల కవిత గారు మాకు చెప్పారు, ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తే బాగుంటుంది జనార్దన్ మూర్తి గారు అంటే నేను చాలా ఆనందపడ్డాను. తప్పకుండా అమ్మా అని నేను మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారు ఇచ్చిన స్ఫూర్తితోటి మేము ఈ గీతా జయంతి కార్యక్రమాన్ని సంవత్సరం పొడుగునా మేము కొనసాగిస్తాము, ఈ రోజుతోటి కాకుండా అని మీకు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము అడిగిన వెంటనే వేరే కార్యక్రమాలు ఉన్నాయి, నేను రాలేను అని అంటారేమో అని, ఎందుకంటే నేను 10 రోజుల ముందర ఈ కార్యక్రమాన్ని మేము అనుకున్నాం. అడిగిన తరువు నేను తప్పకుండా వస్తానని మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు అడిగిన వెంటనే ఈరోజు మనకి డేట్ ఇచ్చారు. వారికి మీరందరూ కూడా గట్టిగా హర్షధ్వానాల మధ్య తప్పకుండా వస్తాను. నాకు కవితక్క గారు అంటే చాలా అభిమానం. మీరు అంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, నేను వస్తాను. నేను గీతా సందేశాన్ని నేను 2 గంటలు మీకు ఓపుకుందంటే ఇంకా అరగంట కూడా పెంచుతానన్నారు. కానీ సమయభారం కాబట్టి ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా మా త్యాగరాయ గాన సభ మరొకసారి మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశిష్ట అతిథిగా విచ్చేసిన ముందుగా దేవి ప్రసాద్ గారు, గుండవరపు దేవి ప్రసాద్ గారు, ఆయన ఎన్జిఓస్ నాయకులుగా ఉంటూ అధికార పక్షం ఏదైనా నేను ఉద్యోగ పక్షపాతిని అంటూ అనేక సమస్యల్ని వారు పరిష్కరిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగిని పలకరించినా దేవి ప్రసాద్ గారు మా మనిషి అని చాలా సంతోషంగా, గర్వంగా చెప్పుకుంటారు. అది చాలా ఆనందం వేసింది. అటువంటి దేవి ప్రసాద్ గారు ఈ గీతా జయంతి కార్యక్రమంలో కూడా నాకు మంచి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేశారు. వారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, త్యాగరాయ గాన సభ నిర్వాహకులు, అధ్యక్షులు కళా జనార్దన్ మూర్తి గారికి విశిష్ట దినం ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గీతా జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మనందరికీ భగవద్గీతకు సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక మాధ్యమాల ద్వారా మనందరినీ కూడా చైతన్యవంతం చేసి సమాజంలో ఉన్నతమైనటువంటి విలువలు ప్రతిష్ఠించాలని నిరంతరం శ్రమిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారికి, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి మనందరి ప్రియతమ నాయకురాలు, గౌరవ శాసన మండలి సభ్యురాలు అక్క కవితక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఎందుకంటే ఈరోజు ఒక విశిష్ట దినం. ఈ దినం నాడు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయాలని పెద్దలు జనార్దన్ మూర్తి గారు సూచించిన వెంటనే కవితక్క గారు ఎన్ని పనులున్నా ఈరోజు, ఎందుకంటే చాలా విశిష్ట దినం, అనేక కార్యక్రమాలు అటెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా త్యాగరాయ గాన సభ చేస్తున్నటువంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు హైదరాబాద్ నగరానికే ఒక కల్చరల్ హబ్గా పేరు పొంది 54 సంవత్సరాలుగా నిరంతరంగా
అనేక సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలు భావజాలాలకు సంబంధం లేకుండా ఏ కవి అయినా తెలుగు కవి తప్పకుండా మట్టిలో మాణిక్యాలన్నింటినీ కూడా వెలికి తీసి వారి స్ఫూర్తిని సమాజానికి అందించాలనేటువంటి ఒక గొప్ప సేవ గత 54 సంవత్సరాలుగా మరి త్యాగరాయ ఘనసభ చేస్తూ ఉంది. రచయితల సంఘాలు, సాంస్కృతిక సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో ఒక ఉచితమైనటువంటి హాలు, ఎందుకంటే ఒక సభ పెట్టాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. స్వేచ్ఛగా మీ కవితను కానీ, మీ పాటని కానీ, మీ యక్షగానాన్ని కానీ, మీ చిందుగానాన్ని కానీ, ఏ సాంస్కృతిక ప్రదర్శనలైనా మేము నిర్వహించడానికి తోడుంటామని చెప్పి ఇలా హైదరాబాద్ నగరంలో 4 హాళ్ళు, ఈ మెయిన్ హాల్ కాకుండా ఇంకా బయట ఉన్నటువంటి హాళ్ళన్నీ కూడా ఉచితంగా ఇచ్చి ఇలా ఎంతో కళాసేవ చేస్తున్నటువంటి జనార్దన మూర్తి గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సేవ నేను చాలా ఇటీవల జరుగుతున్నటువంటి చాలా మందిని మర్చిపోతా ఉన్నాం. అనేక మంది మహనీయుల చరిత్రని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క యుగం ఎంతో కొంత మరి జ్ఞాపకం చేసుకున్నా కూడా దాన్ని నిలబెట్టాలి, ప్రతిష్ఠించాలి. ప్రతి ఒక్కరికి కూడా అసలు ఎవరు, నేను మొన్న బలిజపల్లి లక్ష్మీకాంతం అనేటువంటి కవికి సంబంధించినటువంటి ఒక జయంతి కూడా హాజరయ్యారు. శ్రీశ్రీ జయంతి జరుగుతుంది, కాళోజీ జయంతి జరుగుతుంది, జయశంకర్ గారి జయంతి జరుగుతుంది. అనేక మంది మహనీయులకు సంబంధించినటువంటి జయంతులు ఎవ్వరు మర్చిపోయినా త్యాగరాయ గానసభ మరవదనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇలా సమాజానికి ఇచ్చినటువంటి మా జనార్దన్ మూర్తి గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు భగవద్గీత సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గరికపాటి గారి నుంచి మనం విందాం. ఎందుకంటే భగవద్గీత మనుషుల దైనందిన జీవితాల్లో ఎంత ప్రభావితం చూపుతుందో మనకందరికీ కూడా తెలుసు. దాన్ని పఠించడం ద్వారా, దాన్ని అధ్యయనం చేయడం ద్వారా, దాన్ని ఇతరులకి చెప్పడం ద్వారా కలిగేటువంటి అనుభూతి కానీ, వాటి పట్ల ఉండేటువంటి అనేక విషయాలు మనిషికి సంబంధించినటువంటి దైనందిన జీవితానికి మానసిక ఆందోళన దగ్గర నుంచి ఏదైనా ఒక కార్యాన్ని బ్రహ్మాండంగా మనం చేయాలంటే ఎంత మనోనిబ్బరం ఉండాలి, ఆ నిబ్బరానికి అవసరమైనటువంటి చైతన్యాన్ని, ఉపదేశాన్ని అనేక సందర్భాల్లో గరికపాటి గారు మనకు వినిపించారు. ఈరోజు అందరం కూడా, ఎందుకంటే ఈ సందర్భంగా మనం విందాం. ముఖ్యంగా కవితక్క గారు రావడం అనేటువంటిది త్యాగరాయ గానసభకి ఒక అందం వచ్చింది. ఎందుకంటే ఆ లోటుపాటు, మరి మా ఆడపడుచు రాలేదనేటువంటి ఒక ఎక్కడో దగ్గర మా జనార్దన మూర్తి గారికి ఉండేది. కవితక్క గారు వచ్చి మా కార్యకలాపాల్లో పాల్గొంటే డెఫినెట్గా త్యాగరాయ గానసభకు సంబంధించినటువంటి విశిష్టత ప్రపంచవ్యాప్తంగా పోతుందనేటువంటి వారి నమ్మకాన్ని ఇలా నిలబెట్టడానికి పెద్దలు కవిత గారు రావడం అనేటువంటిది మన అందరి అదృష్టం. కవిత గారికి మనందరి కరతాళ ద్వారా స్వాగతం పలుకుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు జనార్దన్ గారికి హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ. ధన్యవాదాలండి. పెద్దలు మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు నేటి విశిష్ట అతిథి ముఠా గోపాల్ గారు, మా ఎమ్మెల్యే గారు, ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా సరే పగలైనా సరే తేడా లేకుండా ఎప్పుడు పలకరిస్తూ చెప్పండి మీ ప్రాబ్లం ఏముంది అని అడుగుతూ మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇటీవల మాకు డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మా కాలనీలో వారు ఫోన్ ద్వారా ఒక 2-3 రోజులుగా సమస్య జటిలం అయిపోతున్న తరుణంలో వారే క్లియర్ చేశారు. అదేవిధంగా మా త్యాగరాయ గానసభలో కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు మాకు ఎప్పుడు సహకారం అందిస్తూ ఉంటారు. అటువంటి మంచి మానవతా విలువలున్న మన ముఠా గోపాల్ గారిని వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈనాడు గీతాపట్నం గురించి మనకు గౌరవనీయులు పెద్దలు గరికపాటి నరసింహారావు గారు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు
శాసనమండలి సభ్యురాలు గౌరవనీయులు మన అందరి అక్క శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, వేదికపై ఉన్న కళా జనార్దన్ మూర్తి గారికి, దేవిప్రసాద్ గారికి, శ్రీధర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ వెయిట్ చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. సోదరులారా, సోదరిమల్లారా, చాలా సంతోషం. ఎందుకంటే త్యాగరాయ గాన సభ మనకు ఎంతోమంది కళాకారులను ఇక్కడ పరిచయం జరిగింది. మరి ఇక్కడ అదే కాకుండా ఇక్కడ ఉన్న హాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి హాల్ను కూడా మరి కళలు ప్రదర్శించుకోవడానికి అందరికీ ఫ్రీగా ఇవ్వడము మామూలు మాట కాదు. మరి అందరికి ఫ్రీగా ఇస్తూ మరి అందరి కళల గురించే కాకుండా ప్రతి కార్యక్రమానికి మరి జనార్దన్ మూర్తి గారు ఎప్పుడు సహకరిస్తున్నారు. మరి ఈరోజు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకు అందించిన ఈ త్యాగరాయ గానసభ నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి మనము ఎప్పుడు చూసినా కానీ గరికపాటి ప్రవచనాలను టీవీలో ప్లస్ ఇంకోటి వింటూనే ఉంటాం, రేడియోలో కూడా. అలాంటి వ్యక్తి స్వయంగా మన ముందుకు వచ్చి ఆ ప్రవచనాలు తెలియజేయడానికి రావడము మనందరి అదృష్టంగా భావిస్తూ, మరి ఈ కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అందరికి నమస్కారాలు. నమస్తే, ధన్యవాదాలండి. తెలంగాణ తొలి గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మా అయాచితం శ్రీధర్ గారు, వారు మాకు సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నింటిలో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. త్యాగరాయ గాన సభలు జరిగే ఏ కార్యక్రమమైనా మేము పిలిచిన వెంటనే వస్తారు. తెలంగాణ ఉద్యమంలో కూడా అద్భుతమైన కీలక పాత్ర పోషించారు. వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు గరికపాటి నరసింహారావు గారు, మా అందరి సోదరి కవితమ్మ గారు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, ఎరసి సభకు నమస్కారం. గీత ప్రత్యేకత గరికపాటి వారి ముఖత ప్రత్యక్షంగా వినే అదృష్టం కలిగించినందుకు మనందరి తరఫున జనార్దన మూర్తి గారిని, వారి పాలకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గీతా సారం చాలా గొప్పది. భగవద్గీత ధర్మ శబ్దంతో ప్రారంభమై జయ శబ్దంతో ముగిసింది. అంతిమంగా ధర్మం జయిస్తుందన్న సారాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. సాధారణంగా మనమంతా భగవద్గీత చదువుతాం, కానీ అందులో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలంటే ఇలాంటి మహనీయుల ప్రసంగాలు మనమంతా వినవలసిందే. ఇవాళ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన త్యాగరాయ గాన సభ మూర్తి గారికి, నిర్వాహకులకు, సహకరించిన వారందరికీ, మాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు లైన్ అరగపూడి విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం మీ సందేశం ఇచ్చేసి సత్కారం. మా విజయ్ కుమార్ గారు త్యాగరాయ గాన సభ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇక్కడున్న ఆయిల్ పెయింటింగ్స్, భారతరత్నాలు, వాగ్గేయకారులు, సాహితీవేత్తల చిత్రపటాలకి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ చేయించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో జడ్చెర్లలో 20 ఎకరాల పొలాన్ని రైతుల కోసం ఉచితంగా ఇచ్చారు. వాళ్ళ తల్లి గారి పేరు మీద ఒక ఆసుపత్రి కట్టించి ఆ ఆసుపత్రిని ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చేశారు. అంతేకాకుండా ఆయన లైన్స్ గవర్నర్గా ఉన్నప్పుడు 25 స్కూల్స్ని ఆయన కట్టించి ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు. అలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ మా సమయభారం ఉంది కాబట్టి అన్నయ్య దాదాపు 200 కోట్ల రూపాయల ఆయన ఆస్తిని దానం రూపంలో కలిగించేశారు. సమాజమే దేవాలయం, నాకున్నదంతా నేను ప్రజలకు ఇచ్చేస్తానని దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తిని దానాల రూపంలో ఇచ్చారు. అటువంటి మంచి మనిషి మా అన్నయ్య, వారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గీతా సందేశం వినాలి కాబట్టి. నమస్తే నమస్తే నమస్తే. ఈనాడు సభాధ్యక్షుడు, సోదరుడు, తమ్ముడు జనార్దనమూర్తి గారికి, ఈనాడు ముఖ్య అతిథి, చిన్న వయసులోనే అత్యున్నత చట్టసభలో తన వాణిని తెలంగాణ వాణిగా చేసి మాట్లాడి అందరిని ఒప్పించి మెప్పించిన సోదరి
కవిత గారికి, మరి పామర్ దగ్గర పండితుల వరకు కూడా అర్థమయ్యే రీతిలో, అన్నిటికీ సాధ్యమయ్యే రీతిలో అవలీలుగా ప్రవచనాలు చెప్పగలిగిన మహానుభావుడు, మహనీయుడు, పూజ్యులు ఎర్రపడినసూరావు గారికి, ఏ ముఠాలు కట్టని తన మాట మీద మొత్తం నిజంగా నడుపుతున్న ముఠా గోపాల్ గారికి, దేవిశ్రీ ప్రసాద్, దేవిశ్రీ గారికి సాత్కారన్నట్టుగా ఉద్యోగుల లక్ష్యం, ఉద్యోగుల వారి కష్ట నష్టాలు మొత్తం భరించి వారితో పాటు సాగిన మన దేవిశ్రీ ప్రసాద్ గారు, రేగొండ నరేష్ గారు, మరి ఆయాచితంగా దొరికిన వరం మన తెలంగాణ గాయకుడు శ్రీధర్ గారు. ఆయన లైబ్రరీస్ అద్భుతంగా నడుపుతున్నారు. అలాంటి మహానుభావులు ఉన్న ఈ వేదికలో నేను పాల్పంచుకోవడం నా అదృష్టం. మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ ఇవాళ గీత జయంతి సందర్భంగా ఇంత మా చిత్ర కార్యక్రమాన్ని తలపెట్టిన కవిత గారికి, మా తమ్ముడు జనార్దనమూర్తి గారికి మరి మీరు అభినందన తెలియజేస్తూ ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ప్రతి మనిషి సంపాదిస్తారు. సంపాదించిన దాంట్లో కొద్దిగా గొప్ప దానం చేయడం అనేది ఒక సమాజంలో ఒక భాగంగా, మనిషి పుట్టుకలో ఒక భాగంగా చేసుకుంటే అసలు సమాజంలో అసమానతలు ఉండవు, ఏ గొడవలు ఉండవు. సంపాదించేవాడు బాగా సంపాదించాలి, కావాల్సింది ఉంచుకోవాలి, మీద పంచుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నారంటే నేను అనుభవించాను కాబట్టి ఆనందం ఏంటి తెలుసు నాకు. ఇవాళ మీ అందరూ చప్పట్లు కొట్టానా, ఇవాళ నాకు ఈ ప్లేస్ దొరికినా కేవలం నాకు స్పందించే హృదయం మాత్రమే. నేను మిగతా విషయం అన్నింటిలో వెళ్ళి ఏమాత్రం ఎక్కడా పోలిగా ఉండను, కానీ హృదయ స్పందనలో మాత్రం నా స్టైల్ నాది. అందుకే నేను పనులు చేయగలిగాను. ఇవాళ మీ అందరూ నా గురించి ఒక మంచి మాట చెప్తున్నారంటే కేవలం ఇది మా నాన్నగారు, అమ్మగారి శిక్షణ, వారు మా తొలి గురువులు, మన గురువులు కూడా. సో అలా ఇవాళ పెద్దలు చెప్పేది ఒకటేనండి, మనం ఇవ్వాల్సిన ఆస్తులు అంతస్తులు కాదు, ఇవ్వాల్సిన చదువు, సంస్కారం, వీళ్ళకి కొద్దిగా మానవత్వం. అప్పుడు వాళ్ళకి మన ఆస్తులు అవసరం లేదు పిల్లలకి. మా పిల్లలకి నేను ఆస్తులు ఇవ్వట్లేదు, చక్కగా చదివించాం, వాళ్ళ పిల్లలు చేసుకుంటున్నారు. అది పిల్లలకి ఏం చెప్పాలంటే మనం ఇప్పుడు బాబు తల్లిదండ్రులు ఆస్తి చూడబాకు, అది ఉంటుందో పోతే తెలియదు మనం వచ్చేటప్పుడు. కాబట్టి చదువు బాగా చదువుకోవాలి, సంస్కారం తెచ్చుకోవాలి, సమాజంలో ఒక మంచి భవిష్యత్తులో మంచి పౌరుడిగా మెలగాలి. ఇలాంటి ఉద్దేశంతో ప్రతి విద్యార్థి ఉంటే మన దేశంలో ఎవరెవరికి చెప్పాల్సిన అవసరం లేదు, దేశం ఆటోమేటిక్గా బాగుపడిపోతుంది తెలియజేస్తూ ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని తెలంగాణ వచ్చి మీ అందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. ఇంకా మీకు బాగా డబ్బు రావాలని, కళలు ఇంకా ప్రోత్సహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ప్రేక్షకుల తరఫున, అందరి తరఫున. ఆయన వ్యాపారి. మెడ్రాస్లో కోవిడ్ సమయంలో దాదాపు ఒక 50 లక్షల రూపాయల ఆస్తిని ఆయన, ఎవరు ఇప్పుడు రాబోయే అతిథి గారు, ఆస్తిని పేదవాళ్ళ కోసం పలహారాలు, ప్రొవిజన్స్ అన్నీ ఏర్పాటు చేశారు. వీరి సేవకు గాను మెడ్రాస్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ పిలిచి ఇచ్చారు. అటువంటి డాక్టర్ రేగొండ నరేష్ గారు మన తెలంగాణ వారికి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్న అద్భుతమైన సేవా సత్పరుడు. అందరూ కూడా చెప్తారు రేగొండ నరేష్ గారు అంటే మామూలు వ్యక్తి కాదు అని. అటువంటి మంచి మనసున్న వ్యక్తి, వారిని ఒక నిమిషం వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాడు. అందరికీ నమస్కారం. గీతా జయంతి మహోత్సవానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు గరకపాటి నరసింహారావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలు శాసనసభ్యులు కవితక్క గారికి, మిగతా పెద్దలు ఎమ్మెల్యే గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, డాక్టర్ విజయ్ కుమార్ అన్న గారికి, ఇక్కడున్న సోదరి సోదరమణులకు అందరికీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించిన విఎస్ జనార్దన్ మూర్తి గారికి ప్రత్యేక శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే కళలు అనేటి అది మనకు జీవితంలో దేవుడిచ్చిన వరం. ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి కార్యక్రమంలో నన్ను పాల్పంచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సేవ చేయడం అనేది ఎంతో భగవంతుడిచ్చిన గొప్ప వరం. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే భగవంతుడు ఈ కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో చేస్తున్నాం. జీవితంలో కష్ట నష్టాలు ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. మనిషికి ఒక ప్రశాంతత, అంటే ఈ కార్యక్రమంలో మనం ఏదో ఇంత మనవంతు ఇంత చిన్న ఉడత సాయం చేయాలని ఒక సంకల్పంతో మనం ముందుకెళ్తే ఏ పనైనా చేయగలుగుతాం, ఎంతటి ధైర్యాన్ని మనం ముందుకు పోగలుగుతామని నాకు ఒక చిన్న
కాన్సెప్ట్తో నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడికి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ కార్యక్రమం యజమానానికి నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇప్పుడు పెద్దలు మహాసంవత్సరావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా, వేదిక మీద ఇతర పెద్దల చేతుల మీదుగా మనందరం సత్కరించుకుందాం. సత్కార కార్యక్రమాన్ని అంగీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా సోదరి శ్రీమతి లక్ష్మి శారద గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ మీరు నీళ్ళు పైకి చెట్లు పెట్టిన బాగా గణేశనా గణేష్ మరి ఏం సార్ మూర్తి గారు ఎడు తిరగండి. మూర్తి గారు బ్యాక్ బాగుంది. ఎవరు కట్ చేయి సార్ సార్ నమస్తే. ఒక 2 నిమిషాలు సార్ ఫోన్ చేస్తా. ప్రెస్ ఫోటో తీస్తున్నా. లేదు లేదు గరికపాటి నరసింహారావు గారి సత్కారం అవుతుంది. ఒక 2 నిమిషాలు నేను చేస్తాను సార్. మూర్తి గారు ఎడు తిరగండి. ఒక 2 నిమిషాలు. శ్రీమన్నారాయణ గణేశనా గణేశనా ఈ చెట్లు తీసే ముందరి దీనికి రాదు. పెద్ద సరిపో టైం సరిపోదు. ఆయన ప్రసంగానికి కూడా అడ్డమవుతాయి. ఆయన ప్రసంగానికి కూడా అడ్డమవుతాయి. తీసేయాలి చెట్లు. ఇప్పుడు కాదు. ప్రసంగించేటప్పుడు కూడా అర్థమవుతుంది తెలుసా. వీళ్ళు అర్థం జరగాలి. గోపాల్ సార్ కప్పుతున్నాడు కదా మేడం. జనార్దన్ గారు ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు తీసుకు విజయ్ కుమార్ చేయండి. ఇప్పుడు విజయ్ కుమార్ మూర్తి గారు సార్ మేడంని కొంచెం ముందర అమ్మ కొంచెం ముందర. ఓకేనా? రెడీ? థ్యాంక్ యూ. సౌండ్ గురువు గారికి స్వర్ణ కంకణం తొడుగుతున్నారు. మీరందరూ గట్టిగా హర్షధ్వానాలు మధ్య కవితక్క గారి గురువు గారికి పట్టు వస్త్రాలు స్వర్ణ కంకణం తొడుగుతున్నారు. మీరందరూ కూడా గట్టిగా తప్పకపోతాల్సిందిగా కోరుతున్నాం. ఉండని ఫోటో తీసే వరకు ఉండని. దత్తు కొద్ది మూర్తి కానీ కొద్ది అడ్డు సార్ ఇక్కడ చూడండి. మూర్తి ఇప్పుడు ఏమవుతుంది బాబు.
మా అందరి తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు గురువుగారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు నేటి ముఖ్య అతిథి, వారిని చిరు సత్కారం చేస్తున్నాం. వారిని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. నిలబడి రండి, ముందుకు రండి, కొద్దిగా ముందుకు అక్క రండి, ముందుకు రండి. వారు కూడా వాళ్ళు మీ సత్కారంలో వారు కూడా పాల్గొంటారు. కవిత గారికి మా జాగరణ కాంతప తరఫున చిరు కానుక. ఎందుకంటే జాగృతి అంటే వారు స్థాపించి మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కవిత గారు ఈ బతుకమ్మ పండుగకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు మన రాష్ట్రంలో. దేశ విదేశాల్లో ఎక్కడైనా కూడా ఈరోజు చిన్న సందులో కూడా బతుకమ్మ ఆడుతున్నారు అంటే ఆ యొక్క ప్రాచుర్యం కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించారు మన సోదరి కవిత గారు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడకి మా జాగరణ సభ తరఫున చిరు కానుక. తీసుకో అదేవిధంగా రాష్ట్రాలు వేరైనా ప్రాంతాలు వేరైనా తెలుగు వారందరూ ఒకటే అని వారికి అభిమానులు రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా ఒక క్యాలెండరు, ఒక పుస్తకం, క్యాలెండర్ వారి పేరు మీద నాకు పంపించారు. రాత్రి 2000 క్యాలెండర్లు పంపించారు వారు. నేను కవిత గారి అభిమానులు అండి, మీరు ఇంత మంచి కార్యక్రమం చేసిన వారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస గారు ఈ క్యాలెండర్ని పంపించారు. మేము ఈ కార్యక్రమం అయ్యాక అందరికీ అందజేస్తాం బయట. అదేవిధంగా గురువు గారు చేతుల మీదుగా వారే గరికపాటి నరసింహారావు గారి అభిమాని, వారికి కూడా ఒక పుస్తకం వారి ఫోటో అర్చించి పరిశీలించి చేశారు. అది కూడా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా తొలి కాపీని వారి కోరిక కల్వకుంట్ల కవిత గారికి ఇవ్వమన్నారు. ఈ పుస్తకాలన్నీ కూడా బయట మీకు అందజేస్తాం. అందరూ కూడా తీసుకెళ్లాల్సింది కోరుతున్నాం. క్యాలెండర్ కూడా అదేవిధంగా ఇప్పుడు క్యాలెండర్ అదే అయిపోయింది. ఇప్పుడు మనం వెంటనే మేడం గారు వారి సందేశం ఒకరు ఇచ్చేస్తారండి. మాట్లాడు అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అరే కవితక్క గారి సత్కారం షాలు ఇది ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. ఇది షాలు అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. కవితక్క గారి నుంచి 2 ముక్కలు. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి అందులో ఎంతో మంది నిరుద్యోగులకి వారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అంతేకాకుండా సాంస్కృతిక రంగంలో ఆ తెలంగాణ జాగృతి ద్వారా ఎంతో విశేషమైన ప్రచారం కల్పించారు. రెండో విషయం ఏంటంటే గల్ఫ్లో ఉన్న తెలుగు వాళ్ళు కోవిడ్ సమయంలో అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వారి సొంత ఖర్చులతోటి హైదరాబాద్కు రప్పించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆవిడ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు నిజామాబాద్ నియోజకవర్గంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అటెండర్గా వచ్చే వాళ్ళకి భోజన వసతి అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. వీళ్ళకి ఎలా అయినా సరే మనం చేయాలి అని ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలో వారు పార్లమెంటు నియోజకవర్గం అంతా కూడా ఉచిత భోజనం అనేది ఆ అటెండర్ల కోసం వాళ్ళు ఏర్పాటు చేశారు. అది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా
ఒక 50 అనాథ శరణాలయాన్ని వారు దత్తత తీసుకుని అందులో ఉన్న మొత్తం పేద విద్యార్థులందరినీ కూడా ఈరోజు కూడా వారు చదివిస్తున్నారు. ఇంకా మా గురువుగారి గీతా సందేశం ఉంది కాబట్టి, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పింది చాలా ఘోరంతా. ఇంకా చాలా సేవలు చేశారు. అటువంటి మంచి మనసున్న మన కల్వకుంట్ల కవితక్క గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా నేను సవినయంగా కోరుతున్నాను. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సభకు నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు, మనందరికీ ఎంతో అదృష్టం కలిసి వచ్చిన రోజు. ఎందుకంటే మామూలుగానే గీతా జయంతి నాడు కొన్నన్నా కనీసం గీతలో నుండి శ్లోకాలు చదువుకోవాలి అని చెప్తారు. కానీ అందరికీ అందుబాటులో లేదు, ఉన్నా చదివినా అర్థం కానటువంటి గీతలోని సూక్ష్మమైనటువంటి అంశాలను, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాలను వివరించి చెప్పడానికి ఇక్కడ పెద్దలు, పరమ పూజులు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి చేత మనం ఇవాళ గీత వినడం అన్నది చాలా చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి చాలా సందర్భాల్లో కలిసే ఉంటాయి, కలిసే వస్తాయి. మరి ఈరోజు గీతా శ్రవణం వారి ద్వారా జరగడం అన్నది మనందరూ కూడా పూర్వజన్మ సుకృతమే. మీ అందరూ ఒక్క మాట ఆలోచించాలి. ప్రపంచంలో అనేకమైనటువంటి గొప్ప గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథానికి కూడా జయంతి చేయరు, గీతకు మాత్రం జయంతి చేస్తారు. ఎందుకోసం? అసలు ఎవరికన్నా జయంతి ఎందుకు చేస్తారని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఎవరైనా గొప్ప మనిషి ఉండి ఆ మనిషి వల్ల 10 మందికి ఉపయోగపడి ఆయనను తరతరాలు గుర్తుంచుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గొప్పవారికి జయంతి చేస్తాం, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకు. అదే కోవలో గీతా జయంతి అని చేయడం జరుగుతుంది. ప్రపంచంలో అనేకమైనటువంటి మతపరమైన గ్రంథాలు కూడా ఉన్నాయి, కానీ వాటి వేటికి జయంతి చేయరు. అంటే గీతలో ఏదో అద్భుతమైన సందేశం ఉన్నది, తరతరాలను తాకేటటువంటి సందేశం ఉన్నది. ఆ తరతరాలను తాకేటటువంటి సందేశాన్ని స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడు తన నోటి నుండే ఇచ్చినటువంటి సందర్భం. మరి వారు ఇచ్చిన సందర్భం ఏంటిది, వారు చెప్పినటువంటి సందేశం ఏంటిది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఇక్కడ గుమికూడడం అన్నది మీరు నమ్మినా నమ్మకున్నా ఇది మన పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తాను. అదేవిధంగా ఇవాళ చాలా మందిని సమాజంలో మనం చూస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ, మనుషులందరికీ, నేనైనా మీరైనా ఎవరైనా 2 సమస్యలు ఉంటాయి. ఒకటి ఏడుపు, నిరంతరం ఏడుపు. నాకు కావాల్సింది ఏదో నాకు రాలేదు, లేకపోతే నా దగ్గర ఉన్నది సరిపోలేదు, లేకపోతే పక్కవాడికి నాకన్నా ఎక్కువ ఉన్నది, ఏదో ఒకటి ఏడుపు అన్నది మాత్రం కామన్ ఇష్యూ. ఏదైనా ఎవరి స్థాయిలో వాడికి. బిల్ క్లింటన్కి, బిల్ గేట్స్కి ఉండే ఏడుపు ఆయనకు ఉంటుంది, మనకుండే ఏడుపు మనకుంటుంది. ఒక మాట చెప్తారు, శోకో నాశయితే ధర్మం, శోకో నాశయితే సర్వం. శోకాన్ని మించిన శత్రువు లేదంటారు. ఎందుకంటే ఒకసారి దుఃఖం వస్తే ఏం మాట్లాడతామో మనకు తెలియదు, ఏం ఆలోచన చేస్తామో మనకు తెలియదు, పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. అంత గొప్ప అర్జునుడు. ఆయన పుట్టినప్పుడు ఒక సంవత్సర కాలం పాండురాజు తపస్సు చేస్తే పుట్టినటువంటి వ్యక్తి. ధర్మరాజు తర్వాత పుట్టిండు, అంటే ధర్మం పుట్టిన తర్వాత అర్జునుడు పుట్టిండు. ఆయన అంశ పునికి పుచ్చుకొని పుట్టిండు. కానీ అటువంటి అర్జునుడు కూడా శోకం ఆవహించినప్పుడు ఆగమాగం అయిపోయాడు. ఏం అర్థం కాలేదు ఆయన. గాంధీవం జారిపోయింది, కింద పడిపోయాడు, చెతికిల పడిపోయాడు. మహావీరుడు. అంటే అర్జునుడి పరిస్థితే అట్లుంటే శోకం వస్తే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుండాలి? అంటే శోకం వచ్చింది అంటే దాన్ని దూరం చేసుకోవాలి, దాన్ని మార్గం వెతుక్కోవాలి. ఆ మార్గం ఏంటిది అంటే గీతను అధ్యయనం చేయడం అన్నదే ఒకటే మార్గం అని చెప్తారు. గీతను అధ్యయనం చేసి శోకాన్ని దూరం చేసుకుంటే చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అంశాలు, నెగిటివ్ అంశాలు మనం వదిలించుకుంటే ఎంత మార్పు వస్తుంది అనేటటువంటిది మనమే గమనిస్తుంటాం అప్పుడప్పుడు. వేరే ఏవో ఎందుకండి, ఒక్క 10 రోజులు కరెక్ట్గా పొద్దున్న లేచి వాకింగ్ చేస్తే మనకే మంచిగా అనిపిస్తుంది. కానీ రోజు చేస్తామంటే చెయ్యం, మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. అట్లనే అలవాట్లు కూడా అంతే జరుగుతుంది. అదేవిధంగా మనందరికీ తెలుసు, మనకు భారతదేశానికి పాశ్చాత్య దేశాలకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే ఇప్పుడే జీవితం, ఇక్కడే జీవితం, ఈ క్షణమే జీవితం, ఏదున్నా ఈ క్షణమే, ఈ జీవితమే అనుకుంటారు. కానీ మన నమ్మకం ఏంటి? ఇంతటితోనే అయిపోలేదు జీవితం, ఇంకా ఏదో ఉన్నది అనేటటువంటి సందేశం గీతలో భగవంతుడు నిరూపణ చేసి చూపిస్తాడు. ఇవాళ మనం ఒక పని చేస్తే అది ఉట్టిగా పోదు, దాని యొక్క ఫలితం ఉంటుంది ఎక్కడో ఒక చోట అనేటటువంటి అంశం చెప్తారు. దానివల్ల ఏం జరుగుతుంది?
సామాజికంగా నేను ఒక పొలిటీషియన్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా దేశంలో 7 లక్షల మందికి ఒక పోలీస్ ఆఫీసర్ అమెరికాలో ఉంటాడు. 20 లక్షల మందికి ఒక పోలీస్ ఆఫీసర్ మన భారతదేశంలో ఉంటాడు. అయినప్పటికీ మనకన్నా 21 టైమ్స్ మోర్ క్రైమ్ రేట్ ఇన్ అమెరికా. 21% ఎక్కువ క్రైమ్ రేట్ అమెరికాలో ఉంటుంది. ఎందుకోసం ఉంటుంది? వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ జీవన విధానం ఎట్లున్నది, మనకు సనాతన ధర్మం నేర్పించినటువంటి ఆ పద్ధతులు, సాంప్రదాయబద్ధంగా వారసత్వంగా మనకు వచ్చినటువంటి ఆ జ్ఞానం ఏదో చిన్న కథనో, పిట్ట కథనో, నానమ్మ చెప్పిన కథనో, అమ్మమ్మ చెప్పిన కథనో, అది కంపల్సరీ ఎక్కడో దగ్గర రామాయణం నుంచో, భారతం నుంచో, గీతలో ఉన్నటువంటి ఏదో ఒక అంశం నుంచో మనకు జీర్ణమైపోయింది మన రక్తంలో. మనం అదృష్టవంతులం. గంగా, గీత, గాయత్రి, గోవింద, ఈ 4 అత్యంత గొప్ప అంశాలు ఉన్న భారతదేశంలో పుట్టినందుకు మన అదృష్టవంతులు. ఈ గీతను మిస్ అయితే మళ్ళీ దొరకదు. ఖచ్చితంగా గీత అధ్యయనం జరగాలి. అది కేవలం సంవత్సరానికి ఒక్కరోజు కాకుండా సంవత్సరంలో నిరంతరం జరుగుతూ ఉండాలి. ప్రతి ఒక్క స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అది విద్యార్థి కావచ్చు, గృహిణి కావచ్చు, పాలిటీషియన్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా చదువుకోవాల్సినటువంటి గ్రంథం గీత. మరి అటువంటి అద్భుతమైనటువంటి గీతా ప్రవచనంలో ఇలా మనం భాగమవుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గంగలో పోయి మునికేస్తే చేసిన పాపాలు పోతాయంటారు. కానీ ఆయన మళ్ళా పాపాలు చేయడానికి గ్యారెంటీ ఏమి ఉండదు. కానీ గీతామృతంలో మునిగినటువంటి వ్యక్తి జీవిత సత్యాన్ని తెలుసుకొని తాను మారడమే కాకుండా సమాజం మొత్తానికి కూడా ఉపయోగకరంగా ఉండేటటువంటి వ్యక్తిగా తయారవుతాడని అనేక మంది నిరూపించున్నారు. ఆ దారిలో పయనించడానికి ఈరోజు నాంది అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి కళా జనార్దన మూర్తి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. మీరు చేస్తున్నటువంటి సేవ అపారమైనది, అద్భుతమైనది. దాంట్లో ఉడత భక్తిగా మా వంతు మేము కూడా సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్న ముఠా గోపాలన్న గారు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, ఆయాచితం శ్రీధర్ గారు ఉన్నారు, జనార్దన్ మూర్తి గారి మిస్సెస్ ఉన్నారు, మన నగేష్ గారు, నరేష్ గారు ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా దేవిశ్రీ అన్న పాపం దగ్గరుండి ఈ కార్యక్రమం జరగాలి. ఈ కార్యక్రమం ఒక్క రోజుతో నాగొద్దు, సంవత్సర కాలం కొనసాగాలి. ప్రతి 3 నెలలకు ఏదో ఒక కార్యక్రమం చేద్దాం. హైదరాబాదే కాదు, జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం జరగాలని చెప్పి సూచన చేసి మరి దాన్ని ఈ కార్యక్రమాన్ని రియలైజ్ అయ్యేటట్టు చేసినటువంటి దేవి అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం మీద ఇంట్రెస్ట్తో వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, గీతా జయంతి శుభాకాంక్షలు. జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రవచనం వినడానికి వచ్చి ఇవాళ నుంచి మంచి మార్పుకు నాంది పలికినటువంటి మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తాను. ధన్యవాదాలు. తప్పకుండా మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు ఒక్క నిమిషం వేదికపై మీ ద్వారా జ్ఞాపకం ఒక్క